బీఆర్ఎస్ చచ్చిన పాము బీజేపీ అబద్ధాల పుట్టని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గుజరాత్కు ప్రధాని మోదీ లక్షల కోట్లు తరలిస్తున్నారని, అక్కడి వారే మనుషుల తెలంగాణ వాళ్ళు కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారని, తెలంగాణకు ఏం తెచ్చారో ఏం చేశారో చెప్పాలంటూ ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం సవత్తల్లి ప్రేమ చూపిస్తోందంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ చచ్చిన పాము కొన ఊపిరితో ఉంది. దాన్ని ఏంటంటే మీరు మన ఎన్నికల్లో తోక మీద నడుము మీద కొట్టిండ్రు, పడగ మీద కొట్టలేదు. ఈ ఎన్నికల్లో ఒక్క దెబ్బ పడగ మీద కొడితే శాశ్వతంగా ఈ కాలనాగు యొక్క పీడ విరగడవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పడగ మీద దెబ్బ కొట్టాల్సిందిగా మా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక భారతీయ జనతా పార్టీ నోరు తెరిస్తే అబద్ధాలే. ఇక అబద్ధాల పోటీ పెడతాయ్యా, ఇక వాళ్ళని ఎవరు తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఆ మోడీ వాట్సాప్ యూనివర్సిటీలనే మొత్తం అబద్ధాల యూనివర్సిటీ. ఈ అబద్ధాల యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు పొందిన వాళ్ళందరూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్తారు. ఏ ఒక్కటి కూడా నిజం మాట్లాడరు. ఏ ఒక్క పని చేయలే. గుజరాత్కు మాత్రం బుల్లెట్ ట్రైన్ తీసుకెళ్ళిరు, సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకెళ్ళిండ్రు. ఇవాళ గిఫ్ట్ సిటీని నిర్మించుకున్నారు. లక్షల కోట్ల రూపాయలు నిధులు తరలించకపోయినరు. నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళను, గుజరాత్లో ఉన్నోళ్ళే మనుషులా? తెలంగాణలో ఉన్నోళ్ళు మనుషులు కాదా? తెలంగాణ పట్ల ఈ వివక్ష మంచిదా? ఈ దేశ ప్రధానమంత్రి గుజరాత్ను ఒకలాక, తెలంగాణను ఇంకొకలాక, తెలంగాణ ప్రాంతాన్ని సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాడు. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి.